హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక మంచి అలాగే సింపుల్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదే క్యాప్సికమ్ పొటాటో ఫ్రై అండి. లంచ్ బాక్స్లోకైనా, రసం, పప్పు, సైడ్ డిష్కైనా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసి, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేయాలండి. తర్వాత ఒక పచ్చిమిర్చి చీల కూడా వేస్తున్నాను. అది కూడా ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని, తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. క్యాప్సికమ్ అనేది నేను 2 మీడియం సైజ్ 2 క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఒక పొటాటో అయితే తీసుకుంటున్నానండి. ఇవి అన్నీ బాగా ముక్కల్లాగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయినాక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసి మగ్గనివ్వాలండి. ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా ఒకసారి బాగా కలిపేసి, తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు పొడి, అలాగే 1 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి బాగా కలపాలండి. మీకు కనుక స్పైసీ ఎక్కువ కనుక ఇష్టమైనట్లయితే స్పైసీ అనేది కొద్దిగా వేసుకోవచ్చండి. తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా అంతా బాగా ఇంకిపోయి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇదైతే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయింది కదా, వాటర్ లేకుండానే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మీకు కనుక మసాలా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మసాలా లాగా చేసుకోవచ్చండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.